ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4వ తేదీలోగా పెండింగ్లో ఉన్న ధరణి వెబ్ పోర్టల్ భూ సమస్యల ఫిర్యాదులను పరిష్కరిస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, అనంతపురం జిల్లాల్లో సిట్ ప్రత్యేక విచారణ బృందాలు విచారణ జరిపాయి. భారత రాష్టపతిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ జీఆర్ రాధికతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించామన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ బాలాజీతో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఆయా జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. వారి స్థానంలో కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4వ తేదీలోగా పెండింగ్లో ఉన్న ధరణి వెబ్ పోర్టల్ భూ సమస్యల ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ధరణి కమిటీ తెలిపింది. నిన్న హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో సమావేశమైన కమిటీ తెలంగాణలో నెలకొన్న భూ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను నిర్వహించి ఇప్పటి వరకు 1,50,000 ఫిర్యాదులకు పరిష్కారం చూపిందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపైన కమిటీ అధ్యయనం చేస్తోందని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ధరణి కమిటీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన ఘర్షణలపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం సిట్ నిన్న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రులలో దర్యాప్తు చేపట్టింది. ఏసీపీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో 4 సభ్యుల బృందం నరసరావుపేటకు వెళ్లి తొలుత ఘర్షణలు జరిగిన సంఘటనా స్థలాలను పరిశీలించారు. అనంతరం పల్నాడు రోడ్డులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు నరసరావుపేట 1 టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లలోనూ విచారించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని సిట్ బృంద సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు ఘర్షణలు జరిగిన ఓం శాంతినగర్, 1 జూనియర్ కాలేజీ మైదానం, చింతలరాయునిపాలెం తదితర ప్రాంతాలను పరిశీలించారు. 2 రోజుల పాటు సిట్ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. భారత రాష్టపతిగా, లోక్సభ సభాపతిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్ననలను పొందిన నీలం సంజీవరెడ్డి జయంతి ఈరోజు. 1913 మే 19న ఆయన జన్మించారు. నిస్వార్థ సేవకుడిగా ప్రజలకు సేవలు అందించిన ఆయన ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావివ్వకుండా నిస్వార్థ సేవలను అందించారు. 1958లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సంజీవరెడ్డికి గౌరవ డాక్టరేట్ అందజేసింది. తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. నిన్న హైదరాబాద్లో ఆయన జిల్లా పంచాయతీ అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించే వైకుంఠ ధామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పంచాయతీ నర్సరీ, డంపింగ్ యార్డ్, ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠ ధామాలను సక్రమంగా నిర్వహించాలని రాష్ట, జిల్లా స్థాయి అధికారులు జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. మెట్రో రాకపోకల్లో ఎటువంటి మార్పు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, ఇంకా ఆ వేళలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న నెల్లూరులో పర్యటించనున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొంటారన్నారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ నిన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సి విజిల్ యాప్కు 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో అత్యధిక ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘనలపై 4,24,317 ఫిర్యాదులు రాగా 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించామని, మరో 409 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. వాతావరణం. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక తెలంగాణలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 22వ తేదీ వరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిన్న హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్లో 5.6, ఉప్పల్లో 4.7, రామంతపూర్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాల్లో గంటపాటు భారీగా వాన కురవడంతో హైదరాబాద్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది డిసెంబర్లో సంభవించిన మిగ్జామ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు 442.35 కోట్ల రూపాయల పంట రాయితీ నగదును రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంట రాయితీలో భాగంగా వ్యవసాయ పంటల నష్టానికి 391.31 కోట్ల రూపాయలు, ఉద్యాన పంటల నష్టానికి 51.04 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2 రోజుల్లో రైతుల ఖాతాలకు నగదు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4వ తేదీలోగా పెండింగ్లో ఉన్న ధరణి వెబ్ పోర్టల్ భూ సమస్యల ఫిర్యాదులను పరిష్కరిస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, అనంతపురం జిల్లాల్లో సిట్ ప్రత్యేక విచారణ బృందాలు విచారణ జరిపాయి. భారత రాష్ట్రపతిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.